శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ రిలీజ్కి రెడీగా ఉన్న సందర్భంలో ఎక్కడ చూసినా ఈ మూవీ టీం, అందులో హీరోయిన్గా నటించిన జాన్వీ కపూర్ గురించే వార్తలు హల్చల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు ఈమె గురించి తెలుసుకోవడానికి మరింత ఇంట్రెస్ట్ని చూపిస్తున్నారు. ఇక ఈ వీడియోలో జాన్వీ కపూర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని తెలుసుకుందాం. జాన్వీ కపూర్ ఈమె 1997 మార్చి 6న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. తండ్రి సినీ ప్రొడ్యూసర్ బోనీ కపూర్, తల్లి సినీ నటి శ్రీదేవి. ఈమెకి ఖుషి అనే చెల్లెలు కూడా ఉంది. ఇక ఈమె తన స్కూలింగ్ని ముంబైలోని ఎకోల్ మోండియల్ వరల్డ్స్ హై స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న జాన్వీకి చిన్నప్పటి నుండి సినిమాల్లో నటించాలనే ఆశ ఎక్కువగా ఉండేది. ఇక ఈమె పేరెంట్స్ కూడా అందుకు సపోర్ట్ చేస్తూ యాక్టింగ్ కోర్స్ కోసం కాలిఫోర్నియాలోని స్టార్బక్స్ థియేటర్స్ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేర్పించారు. అంతేకాకుండా ఇండస్ట్రీలో లాంచ్ చేసే ముందే జాన్వీకి నోస్ సర్జరీ, బ్రెస్ట్ ఇంప్లాంట్ని కూడా చేపించారు. ఇక అలా శ్రీదేవి తన కూతుర్ని సినిమాల్లో లాంచ్ చేయడం కోసం మంచి సబ్జెక్ట్ని వెతుకుతున్నప్పుడే 2018లో మరాఠీలో వచ్చిన సైరాట్ మూవీని హిందీలో రీమేక్ చేద్దామని కరణ్ జోహార్ శ్రీదేవికి చెప్పగా అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దడక్ మూవీతో జాన్వీ తన సినీ రంగ ప్రవేశం చేసింది. ఇక ఆ మూవీ షూటింగ్ని కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడే తన తల్లి శ్రీదేవి మరణించడంతో జాన్వీ మానసికంగా కృంగిపోయింది. ఇక అలా దడక్ మూవీ రిలీజ్ అవ్వగా ఆ మూవీ టేకింగ్, యాక్టర్స్ యొక్క యాక్టింగ్ అనుకున్నంతలా లేకపోయినప్పటికీ శ్రీదేవి గారి సెంటిమెంట్తో జనాలు ఆ మూవీని హిట్ చేశారు. అలా ఈ మూవీ 100 కోట్లని కలెక్ట్ చేసింది. కానీ ఆ మూవీ తర్వాత జాన్వీ ఫిలిమ్స్ని ఎంచుకునే విషయంలో తడబడిందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈమె తండ్రి బోనీ కపూర్ డబ్బు కోసం స్టోరీ బాగోలేకున్నా ఈమెతో యాక్ట్ చేపించేవాడు. అలా గోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సేనా, రూహీ, గుడ్ లక్ జెర్రీ, మిస్టర్ అండ్ మిస్సెస్ మహి అని 10 సినిమాల వరకు చేసిన అన్ని మూవీస్ రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అలా ఆ తర్వాత బాలీవుడ్లో జాన్వీ కపూర్ యాక్ట్ చేసిన మూవీస్కి ఓపెనింగ్లు లేకపోవడం, నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అయినా కూడా జనాలు వాటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో తన కూతురు లక్ని సౌత్లో ట్రై చేయాలని జాన్వీ కపూర్ తండ్రి డిసైడ్ అయ్యాడు. ఇక అలా ఈ విషయం తెలుసుకున్న డైరెక్టర్ కొరటాల శివ బోనీ కపూర్తో తను తీయబోయే దేవరా మూవీకి జాన్వీని హీరోయిన్గా అడగగా అతను ఇమీడియట్గా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే మరోవైపు రామ్ చరణ్తోనూ కలిసి నటించేందుకు జాన్వీ కపూర్ సైన్ చేయడం విశేషం. ఇదిలా ఉంటే జాన్వీ హిందీలో చేసిన మొదటి మూవీ తప్ప మిగిలిన ఏ మూవీ కూడా హిట్ కాకపోయినా తెలుగులో స్టార్ హీరోస్తో నటించడం ద్వారా ఈమెకి సక్సెస్ కలిసి వస్తుందా లేక బాలీవుడ్లో జరిగిన కథే ఇక్కడ రిపీట్ అవుతుందా అనేది దేవరా మూవీ రిలీజ్తో తెలుస్తుంది. ఇక జాన్వీ కపూర్ సినిమాల్లో ఒకవైపు బిజీగా ఉంటూ మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ని అప్లోడ్ చేస్తూ తన ఫ్యాన్స్కి కనువిందుని కలిగిస్తూ ఉంటుంది. ఇక ఇదే విషయంపై ఒక ఇంటర్వ్యూలో ఈమెని అడగగా అందుకు ఈమె తన ఈఎంఐస్ని పే చేసేందుకు అలా హాట్ పిక్స్ని అప్లోడ్ చేస్తుందని, దానికోసం ఇన్స్టాగ్రామ్ తనకి డబ్బులు కూడా పే చేస్తుందని చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు అప్పట్లో వైరల్గా మారాయి. అంతేకాకుండా తనకి కిమ్ కర్దాషియన్ అంటే చాలా ఇష్టమని చెప్పగా జాన్వీ కపూర్ ఆమెలాగే టాప్ టు బాటమ్ సర్జరీస్ని చేపించుకోవడం, అంటే కలర్ ఇంప్రూవ్మెంట్, బొటాక్స్, బ్రెస్ట్ ఇంప్లాంట్ లాంటి సర్జరీస్ని చేయించుకొని హాట్గా మారడంతో జాన్వీని ఇండియన్ కిమ్ కర్దాషియన్ అని పిలుస్తుంటారు. ఇక అలా ఇప్పటి వరకు జాన్వీ కపూర్ 11 మూవీస్లో యాక్ట్ చేసింది. ఈమె నటనకు గాను ఒక జీ సినీ అవార్డుని కూడా అందుకుంది. ఇది జాన్వీ కపూర్కి సంబంధించిన ప్రొఫెషనల్ లైఫ్. ఇక పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలంటే జాన్వీ కపూర్ తన 15 ఏళ్లకే శ్రీకర్ పహాడియా అనే తన స్కూల్ మేట్తో లవ్లో పడింది. అలా వీరిద్దరూ 2012లోనే శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ మూవీ ప్రీమియర్కి జంటగా వెళ్లడంతో శ్రీదేవి, బోనీ కపూర్ కూడా వీరి రిలేషన్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అందుకు కారణం శ్రీకర్ పహాడియా మహారాష్ట్ర సీఎం మనవడవడమే. ఇక అలా 3 సంవత్సరాలు వీరిద్దరూ డేట్ చేస్తూ జాన్వీ, శ్రీకర్ తమ ప్రైవేట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంటే వీరిద్దరూ కిస్ అండ్ హగ్ చేసుకునే ఫొటోస్ ని పోస్ట్ చేస్తూ తమ రిలేషన్ ని అఫీషియల్ చేశారు. కానీ ఉన్నట్టుండి జాన్వీ శ్రీకర్ పహాడియాతో బ్రేకప్ చేసుకుని తన సోషల్ మీడియాలో వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోస్ అన్నింటినీ డిలీట్ చేసింది. ఇందుకు కారణం తన ఇంటర్ క్లాస్మేట్ అయిన అక్షత్ రంజన్ అనే బిజినెస్ మ్యాన్ కొడుకుతో పెరిగిన క్లోజ్నెస్సే. ఇక అలా వీరిద్దరూ చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఫిలిమ్స్, షాపింగ్, ట్రిప్స్ అని ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ తమ రిలేషన్ ని అందరికీ తెలిసేలా చేశారు. అంతేకాకుండా జాన్వీ 21వ పుట్టినరోజున అక్షత్ జాన్వీతో ఉన్న ఒక ఫోటోని షేర్ చేసి ఐ లవ్ యూ జాన్వీ అని పోస్ట్ చేశాడు. ఇక అందుకు జాన్వీ ఐ లవ్ యూ టూ అని చెప్పడంతో వీరిద్దరి రిలేషన్ చాలా స్ట్రాంగ్ అని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు.
కానీ ఎప్పుడైతే దడక్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందో అప్పటి నుండి దడక్ మూవీలో యాక్ట్ చేసిన షాహిద్ కపూర్ తమ్ముడైన ఇషాన్ ఖత్తర్తో జాన్వీ డేట్ చేయడం మొదలెట్టింది. దీంతో జాన్వీ అక్షిత్తో బ్రేకప్ చేసుకొని తన సోషల్ మీడియాలో వీరిద్దరూ దిగిన ఫొటోస్ని డిలీట్ చేసి అప్పటి నుండి ఇషాన్ ఖత్తర్తో దిగిన ఫొటోస్ని అప్లోడ్ చేస్తుండేది. అలా ఒకసారి ఇషాన్ నైట్ టైంలో జాన్వీ కపూర్ రూమ్లో ఉన్న ఫొటోస్ మీడియాలో బయటికి రావడం, అంతేకాకుండా వీరిద్దరూ వెకేషన్కి వెళ్లడం మీడియాలో రావడంతో శ్రీదేవి జాన్వీకి సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ జాన్వీ అదంతా పట్టించుకోకుండా ఇషాన్తో సీరియస్ రిలేషన్లో ఉండేది. ఇక అలా ఎప్పుడైతే శ్రీదేవి మరణించిందో అప్పటి నుండి జాన్వీ కపూర్ సినిమాల్ని చేయడం వదిలేయాలనుకుంది. అలా 2 years ఏ మూవీ చేయకుండా ఇషాన్తో పబ్స్కి వెకేషన్స్కి వెళ్తూ తన కాలాన్ని గడుపుతూ ఉండేది. కానీ బోనీ కపూర్ ఎలాగైనా తన కూతురితో సినిమాల్లో యాక్ట్ చేపించి తనకున్న అప్పుల్లో కొంతవరకు తీర్చుకోవాలని జాన్వీకి ఇష్టం లేకపోయినా ఆమెను కన్విన్స్ చేసి తనకున్న అప్పుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంతో జాన్వీ అప్పటి నుండి సినిమాల్లో యాక్ట్ చేయడానికి రెడీ అయింది. ఇదిలా ఉంటే ఇషాంత్ 3 సినిమాలు చేసినా అవి హిట్ అవ్వకపోవడంతో జాన్వీ అతనికి బ్రేకప్ చెప్పింది. అలా ఆ తర్వాత జాన్వీ డబ్బు కోసం అడపాదడపా మూవీస్ని చేస్తూ కార్తిక్ ఆర్యన్ అనే హీరోతో డేట్ చేస్తుండేది. కానీ లేడీస్ మ్యాన్ అయిన కార్తిక్ అటు సారా అలీ ఖాన్తో ఉంటూనే మరోవైపు జాన్వీ కపూర్తోనూ డేట్ చేస్తున్నాడని తెలుసుకొని జాన్వీ కార్తిక్ ని అవాయిడ్ చేసింది. అంతేకాకుండా ఒక ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ తనకి ఛాన్స్ వస్తే విజయ్ దేవరకొండతోనూ డేట్ చేయాలని ఉందని చెప్పడం గమనార్హం. ఇక జాన్వీ బ్రేకప్స్, మూవీ ఫ్లాప్స్ తో అలసిపోయి మళ్ళీ పాత మొగుడి పాదమే దిక్కన్నట్లు మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడైన శ్రీకర్ పహాడియాతో ప్యాచప్ అయి వెకేషన్స్కి వెళ్తూ ఆ ఫొటోస్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుండేది. ఇక అలా జాన్వీ ఎక్కడికి వెళ్ళినా శ్రీకర్ ఆమె వెంటే వెళ్లడం, అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లిలో కూడా వీరిద్దరూ సందడి చేయడంతో త్వరలోనే వీరు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని అందరూ అనుకుంటున్నారు. అంతేకాకుండా శ్రీకర్ పహాడియా ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ కాబట్టి బోనీ కపూర్ కూడా వీరిద్దరి రిలేషన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ మూవీస్ రిలీజ్ అయితే జాన్వీకి కొన్ని రోజులు స్టార్ హీరోస్ సరసన మెరిసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఒకవేళ ఈ మూవీస్ ఫ్లాప్ అయితే ఇప్పటికే 27 ఏళ్లైన జాన్వీ కపూర్ తనకి అన్ని విధాలుగా సెట్ అయిన శ్రీకర్ పహాడియాని పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అవుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మీకు దేవరా మూవీలో జాన్వీ కపూర్ ఎన్టీఆర్ జోడీ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. Thank you.